హలో అండి, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. సంక్రాంతి స్పెషల్ బెల్లం గవ్వలు తయారు చేసే విధానం చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు మైదా వేసుకోవాలి. ఒక అరకప్పు బొంబాయి రవ్వని మెత్తగా మిక్సీలో వేసుకోవాలి. 3 ఎలాచీలు కూడా వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఈ పిండిని మైదాతో కలపాలి. ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా, 1/2 స్పూను సాల్ట్ వేసుకొని 3 స్పూన్లు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. నెయ్యి లేని పక్షంలో నూనెను కూడా వేడి చేసి పిండిలో కలుపుకోవచ్చు. పిండిని ఇలా కలుపుతూ ఉంటే ముద్దలాగా అవ్వాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని పూరీ పిండిలాగా స్మూత్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి. పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా నానాలి. 15 నిమిషాల తర్వాత పిండి బాగా నానింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని గవ్వల చెక్క మీద ఆయిల్ రాసి ఒక్కొక్కటిగా గవ్వలాగా చేసుకొని అన్నీ గవ్వల్లాగా చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత గవ్వలు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 1 కప్పు బెల్లము, 2 స్పూన్ల నెయ్యి, 1 టీ కప్పు సగం వాటర్ తీసుకొని తీగపాకం వచ్చే వరకు చూసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. 1 స్పూను యాలక్కాయ పౌడర్ వేయాలి. తీగపాకం వచ్చినాక గవ్వల్లో వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇంతేనండి. టేస్టీ క్రిస్పీ బెల్లం గవ్వలు రెడీ. చల్లారినాక ఒక బాక్స్లో పెట్టుకుంటే 15 రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.